ఒక వెండి కాయను, ఒక లక్ష్మీ గవ్వ, ఒక గోమతి చక్రం, ఈ 3 ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మూటగట్టి దాన్ని పూజ గదిలో పెట్టి ధూపం వేయండి. కుటుంబ సభ్యులకి విపరీతంగా ధన ఆదాయం పెరుగుతుంది. ధన ఆకర్షణ పరిహారము, ధనదాయక పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్లో అశాంతి పోవటానికి, ప్రయోగాలు పనిచేయకుండా ఉండటానికి, ఎవరు మీకు హాని తలపెట్టకుండా ఉండటానికి ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా ఈ మూటను కూడా పూజ గదిలో పెట్టుకున్నట్లయితే ధన ఆకర్షణను పెంపొందింపజేసుకోవచ్చు. ఇచ్చిన ధనం తొందరగా తిరిగి రావటానికి, మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి దాల్చిన చెక్కకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో దాల్చిన చెక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది దాల్చిన చెక్క. శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. కాబట్టి దాల్చిన చెక్కకు